వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు సాగునీరు విషయంలో ఎంతో అన్యాయం జరిగిందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాంతాన్ని సందర్శనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్లనున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా గతంలో ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించి మీటింగ్ పెట్టారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ లాంటి జిల్లా, కానీ ఆ జిల్లాకే సాగునీరు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని అన్నారు. ఇప్పుడు కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు స్థలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పరిశీలనకు వెళ్తున్నారని, కావున వికారాబాద్ జిల్లా తరపున మేము కూడా వెళ్తున్నామని, ప్రభుత్వం సాగునీరు ప్రజలకు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ సైట్ మీరు గతంలో కూడా ముగ్గురు ఎంపీలతో మేము అక్కడ మీటింగ్ పెట్టినాం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలవంగానే మేము అక్కడ తీసుకెళ్ళినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ, మీరందరూ కూడా పత్రికా విలేకరులు కూడా వచ్చారు. అక్కడికి ముగ్గురు ఎంపీలతో అదే సైట్లో కట్టాలని గతంలో కూడా నేను బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడం జరిగింది. అయినా సరే మన ప్రాంతంలో ఒక్కటంటే ఒక సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు వాళ్ళు. అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఖమ్మం వరకు వెళ్తూ మార్గ మధ్యం లోపల కూడా ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కట్టాలని అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది భట్టి గారి అధ్యక్షతన. కానీ అయినా సరే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అసలు రంగారెడ్డి జిల్లా అనేది 43% జనాభా తెలంగాణ రాష్ట్రం లోపల రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. మనది పూర్వ హైదరాబాద్ జిల్లా. నేను చిన్నప్పుడు మా అన్న ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తే రవీంద్ర రెడ్డి గారు నేను పరిగి హైదరాబాద్ జిల్లా అని రాస్తుంటే, అట్లాంటి మనకు చెన్నారెడ్డి గారు వికారాబాద్ వాస్తవ్యులు మన జిల్లాకు ఉద్యోగాలు రావాలని హైదరాబాద్ను మినాయించి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, అడ్వకేట్స్ కానీ, అమెరికా కానీ, ఇంజనీరింగ్ కానీ, మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కానిస్టేబుల్స్, టీచర్స్ వస్తాయన్న ఉద్దేశంతో తను వికారాబాద్ ఒక సైడు, మేడ్చల్ ఒక సైడు, మన ఇబ్రాహీంపట్నం ఒక సైడు ఉన్న ప్రాంతాలని రంగారెడ్డి జిల్లాగా 6 నియోజకవర్గాలతో అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి రెండు కలిపి 43% ఉన్నాం. కానీ మన ప్రాంతం లోపల ఎక్కడ కూడా ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టలే వీళ్ళు. అసలు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ మేడిగడ్డ అనేది ఏదైతే ఉందో మొత్తం కూడా కుంగిపోయింది. నేను మనోహర్ రెడ్డి గారు మొన్న పోయి చూసి వచ్చినాం. మా ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి చూపించాడు. మొత్తం కూడా పర్రెలు, బునియాది కాడ నుంచి పర్రెలు వాసిపోయినాయి మొత్తం ఎక్కడికక్కడ. అవి కూలిపోయే పరిస్థితికి ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటేనేమో అనుకున్నాం మేము. మేడిగడ్డ, అన్నారంలో కూడా పర్రెలు వాసినాయంటే ఈ మధ్యకాలంలో తెలిసింది. టెక్నాలజీ సేమ్ కాబట్టి సుందిల్లో కూడా ఇదే విధంగా కొన్ని రోజులైతే పర్రెలు వాస్తాయని చెప్పి అంటున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అధోగతి పాలు పంపించింది. గత 4-5 నెలల నుంచి ఉద్యోగస్తులను ఎవరైనా అడగండి, ఫస్ట్కు జీతాలు వస్తలేవు. 15వ తారీఖు 10వ తారీఖు జీతాలు వస్తుండే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5th లోపల జీతాలు వచ్చినట్టుగా కృషి చేస్తున్నాడు. 5వ తారీఖు లోపలనే జీతాలను కూడా పట్టేట్టు కృషి చేస్తున్నాడు. ఏ ఉద్యోగినైనా సరే అడుగుతున్నా మీటింగ్లలో పోయినప్పుడు. మొన్న మున్సిపల్ కమిషనర్ను మా సీను కౌన్సిలర్ నోడు ఆయన ముంగల్ని అడిగిన, మాకు ఫస్ట్కి వచ్చిన జీతాలు అన్నాడు. ఇంతకుముందు లేదు పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా మీరు గమనించాలి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసేసింది, మొత్తం టోటల్గా దివాలా తీసేసింది. మేము ఎన్నో హామీలు, ఎన్నో పథకాలు, ఎన్నో ఆలోచనలతో మేము శాసనసభకు పోతే అక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు దశల వారీగా మేము చేపడుతున్నాం. మీరు గమనించరు, అధికారంలోకి రాగానే 2 హామీలు నెరవేర్చినాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఎక్స్టెండ్ చేసినాం. మనం ఏదైతే కోరుకున్నామో మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి ఏదైతే కనగలమో 10 సంవత్సరాలు వాళ్ళకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈరోజు పాలమూరు జిల్లాకు కానివ్వండి, వికారాబాద్ జిల్లాలకు పరిగి నియోజకవర్గం కానివ్వండి, తాండూరు నియోజకవర్గం కానివ్వండి, వికారాబాద్ నియోజకవర్గం కానివ్వండి, 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి పాపన పోలేరు. ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని హక్కున చేర్చుకొని భుజాల పైన పెట్టుకొని మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీగా గెలిపించిన కూడా కానీ ఆ రోజు ఒకటే చెప్పిండు, ఎక్కడ పోయినా కానీ మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా,
వలసలు లేకుండా చేస్తాను, ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇస్తా, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పిండు. కానీ ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చిన పాపన లేడు. మీ అందరి అధ్యక్షతన ఈరోజు ఉదండపూర్ కోదాము 10 సంవత్సరాల నుంచి దాదాపు ఆ ప్రాజెక్టు ఈరోజు పాలమూరు బాబు ఉన్నారు. నేను అనుకుంటా 2015 జూన్ 1 తారీఖు నాడు ఏదో స్టార్ట్ చేసినట్లు, శంకుస్థాపన చేసినట్లున్నాడు. ఈ రోజు వరకు కూడా ఒక ఎకరా వరకు నీళ్ళు ఇవ్వలేడంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలపైన ఆయనకు ఏ విధంగా వివక్ష ఉందో దీన్ని బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. దీన్నే గమనించుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా స్పష్టమైనటువంటి తీర్పు కూడా ప్రజలు ఇచ్చిండ్రు. వారికి అదే నిదర్శనము. దాన్నే దృష్టి పెట్టుకొని ఇంకనన్నా బుద్ధి లేకుండా ఇప్పుడు కూడా మళ్ళీ మేడిగడ్డకు ఈరోజు కాళేశ్వరంకు ఏదో మేము చేసినాము, గత 10 సంవత్సరాలు చేయనటువంటి పనులు మళ్ళీ ఈరోజు దానికి ఏదో చేయాలా, ఇది చేయాలని చెప్పి మళ్ళీ నీతులు చెప్పడానికి ఈరోజు మీరు పోతున్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలే మెడ్డెళ్ళు గారు మేమందరం కూడా గత మా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మొన్ననే పోవడం జరిగింది మేడిగడ్డ. కానీ ఆ రోజు పోయి దగ్గర బ్యారేజ్ దగ్గర కూడా పోయి మీ అందరి పత్రికా సమావేశంలో జర్నలిస్టుల సమక్షంలో ఈరోజు ఆ రోజు పోయి చూసి అధికారులు క్లియర్గా ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు మేడిగడ్డ పైన అక్కడ కట్టొద్దని చెప్పి అధికారులు చెప్పినా కానీ వాళ్ళు నెలకొక రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అక్కడ వయబుల్ కాదు, ఆడ ప్రాజెక్టు కట్టొద్దు అని చెప్పి ఎంతమంది చెప్పినా కానీ తనే ఒక ఇంజనీర్ అయి అన్నీ తనే అయిపోయి కట్టి ఈరోజు ప్రజల సొమ్ముని ఈరోజు దాదాపు 6-7 లక్షల కోట్ల ఈరోజు తెలంగాణ పైన అప్పులు మోపి అలాంటి ప్రాజెక్టులు కట్టి ఏ ఎక్కడ కూడా ఈరోజు నీరు ఇచ్చిన పాపాన పోలేరు. ప్రజలు ఈరోజు తెలివైన వారు. రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు. మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. దయచేసి ఓట్లకు అడ్డం పెట్టుకుని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టే కానీ మళ్ళీ మౌనార్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు రేపు తగిన బుద్ధి చెప్పి గట్టిగా ఈరోజు ఏదైతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే చేసిందో ఈరోజు జూరాల ప్రాజెక్టు కట్టిందంటే మౌనర్లో కొద్దిగా గొప్ప నీళ్ళు ఇచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఈరోజు నాగార్జున సాగర్ కట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. రేపు ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మాకు నీళ్ళు ఇచ్చిన మాలకు నియామకాలు చేసిన కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. గతంలో మాకు భూములు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. గతంలో ఇండ్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తుందని చెప్పి మొన్న క్లియర్ మెజార్టీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆస్వాదించారు. ప్రజలు కూడా ఈరోజు తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, అధికారులు సంతోషంగా ఉన్నారు. ఒక ప్రజాపాలన మళ్ళీ వచ్చింది, గడుల పాలన పారదోలించిన ప్రజాపాలన వచ్చిందని చెప్పి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అదే బాటలో కూడా రేపు రాబోయే రోజుల్లో పాలమూరు ప్రాజెక్టుని ఖచ్చితంగా మన రంగారెడ్డి జిల్లా కానివ్వండి, పరిగి కానివ్వండి, వికారాబాద్ కానీ తాండూరు నీళ్ళు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పకుండా నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ ప్రెస్ మీట్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గత గవర్నమెంట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేస్తామని రైతులకి ఎలాంటి న్యాయం జరగకుండా పోయింది. కాబట్టి మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి మేమందరం కృషి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా చేస్తారని మేము ఆశతో నమ్మకంగా ఉన్నాము. రైతులందరూ వెయిట్ చేస్తున్నారు. రైతులందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. నేను కూడా మొన్ననే పార్టీలోకి మారడం జరిగింది. గత ప్రభుత్వంలో చాలా అవమానాలు, ఎన్నో కేసులు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి న్యాయం లేకుండా, కార్యకర్తలకు కూడా కరెక్ట్ న్యాయం లేకుండా జరిగింది. కాబట్టి మేము పార్టీ మారడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా గతంలో కంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన నుండి, ప్రజల పక్షాన నుండి అభివృద్ధి చేస్తారు.